హాయ్ అండి, మీ అందరికీ ఎలా ఉండండి? బాగున్నారా? మీరు చాలా బాగున్నాం. నాని ఏంది ఫుల్ హ్యాపీగా ఉన్నాను చెప్పేసి మీరు అనుకున్నట్టు ఇంకా రాజకుమార్ తమ్ముని చూసారు కండి. మీరు అనుకుంటారు ఏంది జుట్టు చింపిరి ఇంటికి లాగా పైకి వస్తూ ఉంటుంది. ఇంకా ఇప్పుడు దాకా పని చేసామండి. ఉదయం 6 గంటలకు ఎక్కితే ఇప్పుడు టైం వచ్చేసి 2 అవుతుంది. భోజనం దిగాం అన్నమాట. అయితే ఇంకా రాజకుమార్ దేనికి వచ్చిందో ఇంకా వివరంగా అయితే ఇంకా రాజకుమార్ హాస్పిటల్కి వచ్చిందండి. ఇంకా బేబీ ఎలా ఉందని చెప్పేసి చూడడానికి అయితే ఇంకా రాజకుమార్ డెలివరీ అయితే పెద్ద ఈ ఇద్దరు పిల్లలకి అయితే తలకినొప్పలేదు. కానీ ఈసారి ఏందో అసలు అర్థమే కావట్లేదు డెలివరీ ఎప్పుడో అని చెప్పేసి ఇంకా అయితే ఇంకా రాజకుమారి అలానే సాహస్ బాబు సుహాసిని అయితే ఇంకా అందరు ముగ్గురు కలిసి అయితే ఇంటికి అయితే వచ్చేసారనమాట. రాజకుమారి ఎలాగ వచ్చిందని ఒకతో వచ్చింది మీరు అడగవచ్చు. ఇంకా రాజకుమారిని అయితే ఇంకా మా బామ్మర్ తీసుకొచ్చిందండి రాజేష్ అయితే ఇంకా తీసుకురాగానే హాస్పిటల్ చూపించుకొని రిపోర్ట్లు ఏమో ఇంకో 2 గంటలు టైం పట్టిద్దంట. అందుకని చెప్పేసి వినకొండలో రాజకుమారి చూపించుకుంటుంది. మేము వినకొండలో పని చేస్తున్నాం కదా, అయితే సైడ్ కట్ రమ్మని చెప్పేసరికి ఇంకా మా నాన్న వెళ్ళి ఇంకా రాజకుమారిని అలానే పిల్లల్ని అయితే తీసుకొచ్చారన్నమాట. వాళ్ళ మామయ్య వెళ్ళి ఇంకా అలానే ఇంకా ఫుల్గా మా బామ్మర్దికి అలానే రాజకుమారి వీళ్ళందరికీ ఆకులు వస్తుందని చెప్పేసి పిల్లలు వచ్చారు కదా, ఇంకా పిల్లలకి ఇంకా లెగ్ పీస్ అలాంటి చిన్న చిన్న ఏదో పిల్లలకి తినిపిద్దామని చెప్పేసి ఇంకా దమ్ బిర్యానీ అయితే తీసుకున్నాను అనమాట. 2 లెగ్ పీసులు ఎక్స్ట్రా వేయించుకొని పిల్లలు సుహాసిని సాహస్ బాబు తింటారని చెప్పేసి నేను పార్సల్ తీసుకొని ఇంకా బయలుదేరుతున్నాము. ఇంకా రాజకుమారి అక్కడ ఉంది, ఇంక వాళ్ళతో అమ్మగారితో మాట్లాడుతూ ఉందన్నమాట. ఇంకా ఇదంతా వినకొండ ఏరియా. ఇంకా ఇక్కడే తీసుకుంది దమ్ బిర్యానీ 150 అంట. ఇంకా 2 లెగ్ పీసులు వేసాడు. ఇంక ఇదంతా వినకొండ సిటీ. ఇంకా మనం త్వరగా ఇంకా బయలుదేరుతాం. మరి ఇంకా ఇప్పుడు 2:30 మధ్యలో అవుతా ఉంది. త్వరగా ఇంక వీళ్ళు భోజనాలు తినిపించి పిల్లలకి పెట్టుకొని మనసుపూర్వకంగా ప్రేమగా పెట్టుకొని త్వరగా ఇంక వీళ్ళని ఇంటికి పంపించేసి నేను మళ్ళీ పనిలో వంగాలి. బయలుదేరుతామా? అయ్యో సరే అండి, బయలుదేరుతాం పదండి. బయలుదేరుతావా? బా జ్యూస్ తాగుతావా? పోయేటప్పుడు తాగొచ్చు జ్యూస్. ఇంకా భోజనం చేసేసారు. భోజనం చేసేసి ఇంకా బయలుదేరుతున్నారు అనమాట. ఇంకా ఎందుకంటే టెస్టులు చేపిస్తున్నారు కదా, రిపోర్ట్లు అక్కడే ఉన్నాయి. ఇంకా 1 గంట అయితే మళ్ళీ డాక్టర్లు వెళ్ళిపోతారు. అందుకని చెప్పేసి రిపోర్ట్లు తీసుకొని ఇంకా పెందడ బయలుదేరుతారు. 1 గంట 1 గంట ఉండి ఇంకా మా అమ్మతో ఇంకా అలానే మా ఆయనతో మా నాన్నతో మాట్లాడుకొని జాగ్రత్త అని చెప్పేసి చెబుతాం. జాగ్రత్తలు అయితే ఇంకా మరి బయలుదేరుతాం. మరి ఇంక వదిలిపెట్టి నేనైతే వచ్చేసి ఇంకా పనులు మళ్ళీ కంటిన్యూగా పని చేయాలి. మనం ఉండి దగ్గర చేయించుకుంటూ చేస్తూ ఉంటారు. సరేనా? నువ్వు జాగ్రత్త. మరి ఈ వారం ఏ దిగులు పెట్టుకోవచ్చు. సరే మరి ఏదేమైనా మళ్ళీ కనుక్కుందాం. ఇంకా హాస్పిటల్కి వెళ్దామండి. ఇంకా హాస్పిటల్కి వెళ్ళి రాజకుమారికి కావాల్సిన ట్యాబ్లెట్స్ అను అలానే ఫ్రూట్స్ పిల్లలకి స్నాక్స్ అవి తీసుకొని ఇంకా పంపిస్తాను. వెళ్దాం పదండి హాస్పిటల్కి. సరేనండి. కాల్ ఎక్కువపోతున్నాయి పోనారు. సరేనండి, వినకొండ సెంటర్కి అయితే వచ్చేసాము. రాజకుమారి ఇంకా చేయించుకున్న టెస్టులు అవి ఉన్నాయి కదా, రిపోర్ట్లు కూడా వచ్చినాయి అన్నమాట. 1 వీక్ టైం ఉందని చెప్పేసి ఇంకా డాక్టర్ అమ్మ చెప్పారు. అందుకని చెప్పేసి ఇంకా రాజకుమారి వెళ్తుంది. మామూలుగా చిన్నగా వేడి నొప్పులు అలాంటివి వస్తున్నాయి అంట. ఇవన్నీ అసలైన పెయిన్స్ కాదు, చిన్న చిన్న నొప్పులే. ఇంకొక వారం టైం ఉందని చెప్పేసి చెప్పారు. సరే రాజు, జాగ్రత్త. మరి ఇంకా రాజకుమారి కావాల్సిన ఇంకా ఫ్రూట్స్ అవి తీసుకున్నాను. ఇంకా ఫ్రూట్స్ అవి తీసుకున్నానండి. ఇంకా సరే తీసుకున్నాం. మన జాగ్రత్తగా వెళ్దాం మరి ఇంటికి. నేను పనికి వెళ్తా. ఇంకా పండి మరి పండి. ఎక్కండి. ఏంటి డ్రాగన్ బిడ్డ తీసుకో. ఎంతైనా డ్రాగన్ ఫ్రూట్స్ లేడంట్లే ఆయన లేట్ అవుతుంది. మీరు పోండి. ఈసారి తీసుకొస్తా కానీ రేపు 4 రోజులకి వస్తాగా. ఎప్పటికి ఎన్ని ఏందో ఎప్పటికీ పాకి తినుండిద్దండి సుహాసిని. జాగ్రత్త నువ్వు. అవన్నీ తగ్గిపోదు. కవర్లు వేసుకోనా వేసిస్తాను ఉండు. సరేనా? సరేనండి. ఇంక రాజకుమారి బయలుదేరుతుంది. వెళ్ళండి. ఓకేనండి. ఇంకా రాజకుమారి అయితే ఇంకా బయలుదేరారు. ఇంకా మనం కూడా వెళ్దాం. మరి ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి 4 అవుతుంది కదా, ఇంకా పోయి పని చేసుకుందాం. మరి ఓకేనా? బయలుదేరుదాం పదండి. ఇది వినకొండ మెయిన్ సెంటర్. రాజకుమారి వాళ్ళేరి వెళ్ళిపోయారు.
ఒక అరగంట పైన అవుతుంది. ఇంకెక్కడ ఉన్నారని చెప్తే ఇంకా సేవపురం అని చెప్పేసి చెబుతా ఉన్నారు. ఇంక నేనేమో ఇంకా మా అమ్మగారికి ఇంకా చూసే తీసుకెళ్తున్నాను. ఇంతకే బిర్యానీ తీసుకెళ్తే ఇంకా సరిసాగం తిన్నాము. 3 లెగ్ పీసులు వస్తే ఇంకా మా అమ్మకు ఒకటి, సుహాసిని ఒకటి, సాస్ బాబు ఒకటి. ఇంకా త్వరగా ఇంకా అట్టికపండు జ్యూస్ కూడా తీసుకొని ఇంకా బయలుదేరదాం. ఇంకా కూరగాయలు మా అమ్మకు ఫోన్ చేశాను ఉన్నాయని చెప్పింది. రేపు ఎల్లుండి తెచ్చుకోవచ్చు. బయలుదేరదాం పదండి.